హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు అలసంద వడలు చేసుకుందాము. పాలకూరతో బాగుంటాయి. పిల్లలు ఎవరు తినరు కదండి పాలకూర అంటే. ఇట్లా చేసి పెట్టండి, బాగా తింటారు. అలసందలండి మిక్సీ పట్టుకుంటున్నాను. కొంచెం లైట్గా నీళ్ళు పోసుకొని ఇట్లా ఉండొస్తే వడలాగా ఒత్తుకుంటే రావాలండి. ఇట్లా పక్కన గిన్నెలోకి వేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్లు జీలకర్ర వేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకుంటున్నాను. ఉప్పు వేసుకుంటున్నానండి. ఆనియన్స్, పాలకూర అండి. పాలకూర నీట్గా కడిగి సన్నగా కోసి పెట్టుకోవాలి. ఇట్లా చూడండి, ఉప్పు సరిపడా వేసుకోండి. ఉప్పు చూసుకొని ఇట్లా చూడండి, ఇక్కడ ప్లేట్కి కవర్ చుట్టుకున్నాను. చేత్తో ఒత్తుకునే పని లేకుండా ఇట్లా పక్కన పెట్టుకొని ప్లేట్ మీద పెట్టేసుకొని వడలాగా చేసేసుకొని నూనెలో వేసుకుందాం. నూనెలో వేసుకున్నప్పుడు జాగ్రత్తగా వేసుకోండి. ఆయిల్ మీద పడితే మళ్ళీ మనమే కదండి. ఇట్లా వడలు బాగున్నాయండి, క్రిస్పీగా. బియ్య పిండి ఎందుకు వేసానంటే బాగా వస్తాయి, కరకరా అంటూ ఉంటాయి వడలు అనేది. మీరు కూడా ట్రై చేయండి. ఒక్కొక్కటి తీసుకుని పచ్చిమిరపకాయలు ఇప్పుడు వేసుకోవట్లేదండి, పిల్లల కోసం చేస్తున్నాను. ఒక 4 వడలు వేసుకున్నాక ఇది చూడండి, ఇప్పుడు వేసుకుంటున్నాను పచ్చిమిరపకాయలు. మాకు సరిపోతుంది కారం. మీకు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. పచ్చిమిరపకాయలు అనేది కారకరంగా బాగుంటాయి వడలు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, మళ్ళీ ఎందుకో నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు, ఎందుకో తెలియట్లేదు. మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం. నేను ఇంట్లోనే ఉండి పని చేయట్లేదు, ఈ పిల్లల్ని ఇద్దరిని చూసుకుని మా ఆయనకి సపోర్ట్గా ఉండాలని చెప్పి నేను ఇట్లా యూట్యూబ్ స్టార్ట్ చేశానండి. మీరు సపోర్ట్ చేస్తారనుకున్నాను, కానీ నన్ను వదిలేస్తున్నారు మీరు. చూడండి, ఇట్లా లంచ్ బాక్స్లోకి పెడుతున్నానండి నేను. మీరు కూడా చికెన్లోకి కానీ బాగుంటుంది నాకు తెలిసి. మా లంచ్ బాక్సులు చూశారు కదా, ముందు వీడియోలు చూపించాను మా పిల్లలవి. ఇదే నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.